మనం అందరం సరే కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, అన్నీ సరే. మీరు ఎట్లా నాకు పెట్టినారు? నేను ఒక చిన్న అడుగుతున్నా, మనం ఎలక్ట్ అనేది ఎవరి కోసరం? ప్రజల శ్రేయస్ కోసరం, ప్రజల బాగో కోసరం. ప్రతి ఎలక్షన్ వస్తే ఏమంటున్నాం మనం? డెవలప్ చేస్తాం, మేము డెవలప్ చేస్తామంటారు. నేను 39 టీవీలో రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు ఏమి డెవలప్ చేసినారు ముందు పెట్టమన్నా. మీరంటే రౌడీ, గూండా, మర్డరిస్టు, ఇంకైతే రేపిస్ట్ అని ఒకటి అనలేదు అనుకోండి, అదొకటి అనలేదు. ఇంకా అది కూడా అంటారేమో తెలియదు. అంటే ఈ వయసులో అనర్లే, అది వేరే విషయము. మరి వయాగర వేసుకుంటే అంటారేమో అది కూడా. పెద్దారెడ్డి మీడియా వాళ్ళు అడిగితే మా పైన ఎదురుదాడి, మీరు ప్రభాకర్ రెడ్డిని అడగలేరు, మీకు ఆ దమ్ము లేదు, మీరు ఎందుకు పోయినారు ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి అని పెద్దారెడ్డిని అడిగితే అది ఆ క్వశ్చన్ ఆయన్నే అడగండి అన్నారు. అసలు అది సముచితంగా అనిపించలే. ఆయన చెప్పిన దానికి మాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫై, బట్ అయినా కూడా అడుగుతున్నాను. అంటే ఎందుకంటే దాని ముందర ఒకటి జరిగింది. అక్కడ ఏట్లో ఇసుక తోలుకుంటున్నారు, బండ్లలో తోలుతుంటే ఒక జర్నలిస్ట్ పై అడిగాడు, ఏంటాయా అంటే పెద్దారెడ్డి పెళ్ళానికి 10 రూపాయలు కట్టాలంట అని. మళ్ళీ అడిగితే అదే మాట చెప్పినాడు. నేనైతే ఒకటైతే చెప్తా, ఈరోజు కూడా ఎవడన్నా ఏమన్నా చేసుకుంటే ఇమీడియట్గా నా పేరు చెప్తాడు. ఒకవేళ ఆ అమ్మ తీసుకుందో లేదో నాకు తెలియదు, అవసరం లేదు, దాని గురించి నేను మాట్లాడి. ఎందుకంటే ఇదే పెద్దారెడ్డి వచ్చినప్పుడు వాడు నాగరాజు ఉండలే, ఐ లేదు, డ్రీమ్ లేదు, ఎప్పుడో డ్రీమ్ డే నాగరాజు నీకు డ్రీమ్ ఉంటుందిరా అడిగితే ఈయన ఏమన్నాడు, 20 రూపాయలు కోడికి తీసుకుంటా అన్నాడు. బట్ ఐ టుక్ ఇట్ ఈజీ. ఓకే ఓకే. కానీ అది అయిన తర్వాత 15 రోజులకి సరే అడిగేదానికే వచ్చినాడు అనుకుందాలే పెద్దారెడ్డి. ఆ లోపల జోరుగా పోవడం, అవతల పోవడం, సూమోలోంచి కత్తులు తీయడం, కతారులు చేయడం. వాడు ఒక ఆయన అడిగాడు జాఫర్ని, ఉన్నింటే ఏముంది నరికిందన్నావు, చూపించమంటావా? నీ ఉద్దేశం వేరే పెద్దారెడ్డి. బెదిరించుకొని మున్సిపాలిటీలో నిలబడకూడదనే ఉద్దేశం ఆయనకు. నేనైతే ఆ పాప తీసుకుందని అన్నాను, వాడెవడో అని మమ్మల్ని కూడా అంటారు, వాడి పబ్బం గడుపుకునే దానికి ప్రభాకర్ రెడ్డి అంటాడు. దానికంతా మనం సీరియస్గా తీసుకోవద్దు. మరి నువ్వు చెప్తివే 20 రూపాయలు తీసుకున్నాడు, నేను సీరియస్గా తీసుకోలేదే. నువ్వు అంటానే మాత్రం అయిపోతుందా? ఏమి ఆయన గుద్దే ఏమీ లేదు, లేవని తెలిసి హీరోయిజం చూపించినాడు. ఏమే లోపల ఇదే రూమ్లోకి వస్తుంది ఎవడు, వాడు ఆలూరోడు, వానికేం పనుందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు బతికిందే మా దగ్గరే. వాళ్ళ ఆయన ఒంటి పంచతో వస్తాడే, వాళ్ళ ఆయన చిన్న ఆయన, వీటికి వచ్చి నాకు పెద్దగానారు. ఇప్పుడంటే నేనేం అనకూడదంట. ఎందుకనము ప్రజాస్వామ్యంలో నాకు న్యాయం జరిగిందా? జరగలే. మరి న్యాయం జరగకుండా ఏం చేయాలా? అదే ఫ్రాక్షన్ అయ్యేది. ప్రజాస్వామ్యంలో న్యాయం జరిగినప్పుడు దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఎక్కడ జరిగింది? 5 ఏళ్ళు. మరి అబద్ధం ఏమైనారు? ఈ బుద్ధి అందరూ తప్పే. మీ ఇళ్ళకి వస్తాం మరలే, వస్తావా మీ ఇళ్ళ కాటికి? కొట్టం దగ్గర పైన బాధపడతారా? ఎవరు హర్షించర్లే సార్, హర్షించారు, నేను ఒప్పుకోను. దానికి ఈ రోజు అయినా సరే నాకు వీళ్ళు న్యాయం చేస్తారా? అక్కడే ఫ్రాక్షన్, ప్రతిసారి ఫ్రాక్షన్ చేస్తా. భాష రాదారు, చెప్పు మెట్టు ఏం చేస్తుంది? వాడు కానీ మున్సిపాలిటీకి నిలబడితే నేను కానీ నా భార్య కానీ నా కొడుకులు కానీ రాజకీయం ఏంటో చూపిస్తాను బదర్ అని చూపించినారా? జైల్లోనే
జైల్లో ఉన్నా. నేను నా కొడుకు ఇద్దరు జైల్లో ఉన్నాం. మా పవన్ మా అన్న ఆ రోజు నామినేషన్లు చేయించినవా? ప్రజాస్వామ్యమా? చించి పారేస్తారు కదరా ప్రజాస్వామ్యమా? వెంకట్రామ్, విశ్వేశ్వర్, రంగయ్య గారు, ప్రజాస్వామ్యమా నాయన? ప్రతిసారి ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్. ఈరోజు నాకు జవాబు చెప్పండి, మా ఇంటికి వచ్చిన పరిస్థితి ఏంటి? అదే ఫ్రాక్షన్ మీరు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే దానికి ఇప్పుడైనా సరే ఈ పెద్ద మనుషులు ఎవరైనా మాట్లాడుతున్నారో మా ఇంటికి వచ్చి పోయిన దానికి జవాబు చెప్పమన్నా. ఆయన ఏమంటాడు? మన ఏదో వాటి మాట్లాడిన ఇంగ్లీష్ మాట విశ్వేశ్వరుడు. నేను సావగొట్టి, అవును చూశాను సార్, నేను సావగొట్టి అదే మాట మాట్లాడతా. విశ్వేశ్వర రెడ్డి చదువుకున్నావు, హ్యాడ్ వెరీ హై రెస్పెక్ట్ యూ. నువ్వు నీళ్ళ గురించి నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. మామూలుగా అంటే హ్యూమన్ బ్రెయిన్ వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ కుంచుకుపోయి ఆలోచన శక్తి మందగించి కొంతమందికి ఈ విధంగా వస్తుంది. అఫ్ కోర్స్ చాలా మందికి వస్తుంది. మీకు 70 నన్ను కూడా అన్నారు కదా, అన్నారు నన్ను కూడా అన్నారు. నా కొడుకు తెలియని నా కొడుకు వానికి ఏందో బంపరం వచ్చిందో ఏంటి కూడా అన్నారు. అదే ముఖ్యమైన సహాయ నిధి కింద పెట్టుకోమన్నారు. అవును, కరెక్ట్ ఆయన. అందుకే ఈరోజు చెప్పిన సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరు వయసు ఎంతో కూడా చెప్పిన. అవును, నాకు వేరే యావిగేషన్ లేదు. మా ఊర్లో నన్ను బేకార్ నా కొడుకు అంటారు. ఎందుకు సార్? నువ్వు చెప్పాలా బేకార్ అంటే ఎవడు? పని పాట లేని వాళ్ళు బేగా మీకు పొద్దున్న లేసి పనే చేస్తాను. లేదు, అది పని కాదు. మీ ఇంట్లో పని చేయరు. బేకార్ నా కొడుకు అంటే ఇంట్లో పని చేయకుండా ఉండే నా కొడుకు బేకార్ నా కొడుకు. కరెక్ట్. మీరు నాకు ఇంట్లో పని లేదు, నా దేవలం తాడిపత్రి. అందుకని నాకేం ఆలోచనలు లేదు. ఎలా చేయాలా, ఊరిని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఒక బేకారి మనసు ఇది. వీళ్ళందరూ మేధావులు, నేను ఒక్కటే బేకారు నా కొడుకు. ఈ ముగ్గురు మాట్లాడినారే చాలా మేధావులు, నేను బేకారు నా కొడుకుని. అందుకోసం బేకారు నా కొడుకు అయితే వేరే ఆలోచనలే. చాలా మంది బేకారు నా కొడుకు ఇట్లా బిక్కుంటారు. ఇట్లా నేను అట్లా బిక్కోను. ఊరు 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 ఊరనే మైండ్ సెట్లో ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు కూడా నీ వ్యాపారంలో ఎట్లా చేసుకోవాలా. నేను అట్లా కాదు, మా ఊరిని ఎట్లా చేయాలని నా కోరిక. సో నన్ను బేకార్ అన్నా కానీ నా ఇంట్లో బేకార్ అంటారు. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇదే పవన్ రోజు చెప్తాడు. అమ్మ అంటాడు నా భార్యని, అమ్మా నేను చూస్తున్న హైదరాబాదులో పొద్దుపోవడం లేదని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఏం చేయాలో తెలియదు. ఈరోజు దివాకర్ రెడ్డి కూడా అదే అంటాడు, పొద్దుపోలేదురా ఇంకెన్ని రోజులరా జీవితం అంటాడు. నేను చాలా పొద్దు పోగొట్టుకుంటాం మా ఊర్లో. సరిపోదేమో, నేను పొద్దున్న నుంచి 36 hours కావాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టేకప్ చేసిన శుక్రవారం శనివారం తల్లిదండ్రికి అన్నం పెట్టిన వాళ్ళని మేము పిలిపించి ఏం చేయాలా, వాళ్ళని ఎట్లా బతుకుతారని. మా కాన్సెప్ట్ ఏం సార్? శని శుక్రవారం ఏం చేస్తాము, ఒక అనౌన్స్ చేస్తాం. ఏమని? ముసలోళ్ళకి ఎవరిని అన్నం పెట్టుకోండి, ఇక్కడ రండి. అఫ్ కోర్స్ చాలా మంది ఉంటారు, రండి, ఎంతమంది రండి. పిలిపించి వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. ముందు టౌన్ వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. తీసుకొని వాని దగ్గర మంచిని పంపిస్తాం. ఏంటి వాని పరిస్థితి ఏమని చూస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వాడు కూడా వస్తాడు. నిజంగానే వాడు పనికిమాల నా మాదిరి బేకారి నా కొడుకైతే ఏం చేస్తాం, వీళ్ళకి ఎట్లా చేయాలని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఏమైనా చేర్పించి 2000-3000 మా ట్రస్ట్ కడుతుంది. మీరే? ఎస్. సూపర్ సార్. ఇప్పటికే వడ్డీలు కూడా కడుతున్నట్టున్నారు. ఈ మొన్న 50,000-60,000 ఏం చేసినాం, టౌన్ బ్యాంకులో లోన్లన్నీ ప్లెడ్జ్ పెట్టుకొని చేస్తారు. కానీ నేను అట్లా కాదు, నేను రోజు మాట్లాడుతా తిరుగుతా, నాకు కొన్ని తెలుస్తాయి. పోతే 10,000కు 5 రూపాయలు 6 రూపాయలు అది ముందు వడ్డీ పట్టుకొని ఇస్తాను సార్. అవును సార్.
ఇవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత టౌన్ బ్యాంక్ పూర్తి పోయిండే. అలాంటిది సీతారామన్ గారి కార్లు పట్టుకొని మళ్ళీ తెచ్చా. ఈసారి డివిడెండ్ కూడా ఇస్తున్నా. ఏం చేస్తున్నాను, 10,000 నుంచి 50,000 రూపాయలు అప్లికేషన్ పెట్టుకుంటే మా వాళ్ళు 3 రూపాయలు స్కూట్నీ చేస్తారు. దాని తర్వాత ఒక సింపుల్ సంతకం ఇస్తే లోన్ ఇస్తాం. లోన్ గనక ఎన్పి కాకుండా కరెక్ట్ కడితే నేను ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తున్నా బ్యాంకులో. చెక్కులు కూడా ఇచ్చేసిన ప్రెసిడెంట్ గారికి. ఇమీడియట్గా వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడైతే వాళ్ళు ఎన్పిఏ లేకుండా కంతులు బాగా కట్టిన వాళ్ళకి వడ్డీ కూడా లేదు, రెడీ లేదు. సూపర్ సార్. అసలు నాట్ సూపర్ వాళ్ళకు అంటే ఈ ఎక్కువ వడ్డీకి తీసుకోకుండా 5 రూపాయలు 6 రూపాయలు. మీ ఊర్లోనే నెలకు 5-6 రూపాయలు సార్. అనంతపురంలో వారానికి 10 రూపాయలు వడ్డీ తీసుకు ఉండొచ్చు. లేదు, మేధావులు ఉన్నారు కదా, అనంతగడ్డాడు మేధావి, ఆయన వారానికి 10 సార్. ఆయన దగ్గరకు వచ్చిన నేను బేకార్ నా కొడుకుని, ఆయన మేధావి ప్రజాస్వామ్యవాది ఆయన. మేము లోఫర్ నా కొడుకులం. అదే అండి. మీరు అన్నీ బాగా చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి అందరూ అప్రిషియేట్ చేస్తారు. మీ మాట తీరు కటువుగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు ప్రభాకర్ రెడ్డి గారు ఏంది ఇలా మాట్లాడతారు అంటున్నారు. మీరు చేసేది అభివృద్ధి కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్. మీ ఊర్లో టీ తాగితే ఆడేస్తారు, ఇస్తారు అట్లా పారేస్తాం రోడ్డు మీద. మా ఊర్లో టీ తాగితే డస్ట్బిన్లు వేస్తారు. కట్టుగా ఉండకపోతే కాదు, కట్టె పట్టినా కట్టె పట్టుకొని పేపర్ వేస్తే కట్టె పట్టుకున్నా వాడికి తెలియపరచాల. లేతే ఇండ్రు వాస్తవం ఇండ్రు. ఈరోజు నాజీనేమేమో అంటారు, ఇట్లన్నీ అంటారు, చెడగొట్టినాడు, అది చేసినాడు, ఇది చేసినాడనే. అక్కడ ఎన్ని కార్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, స్మాల్. మనకైతే అది టౌన్ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు అట్లున్నారు వాళ్ళు? వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించినారు. ఎస్ సార్, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. వాడు ఏమంటాడంటే, నువ్వు కసుగు నూకుతావా, నువ్వు ఇంజనీరింగ్ పని చేస్తానావా? మరి నీ పిచ్చోడా, మీ ఇంట్లో పేడకాయలు ఎత్తేస్తాండ్రి చాలామంది. మీ ఇంటి చుట్టూ మీ నాయన మీ తాత ఉన్నప్పుడు 30 మంది ఉండింటారు చుట్టూ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీకు? 3 ఉండేది కష్టం. ఎస్, నేను చెప్తాను, నీకేం తెలుసు అని చెప్తాను. ఇది ఏం తెలుసా, చదవాలా నువ్వే. జేసీ ఫ్యామిలీ వారి లేడీ పవర్ ప్రాజెక్ట్. ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్ రిజిస్టర్డ్. సూపర్ సార్. రిజిస్టర్డ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. రిజిస్టర్డ్ ఇస్ ఎవిడెన్స్. రిజిస్టర్డ్ పట్టండి, ఇది రిజిస్టర్డ్. సో గ్రేట్ సార్. ఇది ఇంత రిజిస్టర్డ్. ఒక మెమరాండం కూడా తయారు చేశారు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వస్తుంది తెలుసా, దీంట్లో ఎవరెవరో మెంబర్లు సార్ ఎంటెక్ చదివినారు. మీరు డెవలప్ చేశారు, అదే అన్నారు. విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, తలారంగయ్య కావచ్చు, డెవలప్ చేసినామని అంటున్నారు. అక్కడి వరకు ఓకే. బట్ మమ్మల్ని విమర్శించే ఇది మీకెందుకు, ఎవరిచ్చారు మీకు? కరెక్ట్. మళ్ళీ ఇదంతా డీప్గా పోకూడదు, ఎందుకంటే టైం తీసుకుంటుంది. అసలు మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అయినారు? ప్రజాస్వామ్యం అన్నారు కాబట్టి నేను మాట్లాడినా. మా ఊర్లో ప్రజాస్వామ్యం లేకపోతే ఇంత డెవలప్మెంట్ ఎట్లా నాకు మా ఊరు ప్రజలు నాకు ఇంత సహకరిస్తారు? సహకరించకపోతే అసలు అవ్వదు. ఏ ఒక్కడు వద్దనే అవ్వదు. కరెక్ట్. లాస్ట్ 5 years మా ఎక్స్ ఎమ్మెల్యే గారు మొత్తం మా డెవలప్మెంట్ అంతా నాశనం చేసినాడు. అందుకే ఈరోజు మా ఊర్లో ప్రజలు ఆయన మెచ్చుకోవడం లేదు. వద్దు, ఆయన మళ్ళీ వచ్చి ఇదంతా గబ్బు పట్టిస్తాడు అని చెప్పమంటారా? ఒకసారి చూశారు సార్ ఏం చేస్తారు. నేను చైర్మన్గా ఉంటే కూడా 4 సార్లు స్ట్రైక్ చేసిన. ట్రాక్టర్ రిపేర్కి పోకూడదు అంటాడు,
మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా అవుట్. ఏమే అన్ని పడకేసినాయి. మాకు తెలుసు బాధ, మేము ఎంత కష్టపడినాము ఈ ఊరిని ఇట్లా చేసుకునేదానికి. ఛాలెంజ్ చేస్తా, ముగ్గురిని ఛాలెంజ్ చేస్తా. మచ్చు తునకకు ఒక్క మీరు చెప్పండి. వెంకటరామరెడ్డి చెప్పచ్చు, నేను రోడ్లు వేసిన ఆ రోడ్డు నువ్వు కాదు వేసినది. దివాకర్ రెడ్డి స్థలం వల్ల గడ్కరీ దగ్గరికి పోయి శాంక్షన్ చేయించిన డబ్బుల్ని ఆ రోజు మా పార్టీలో మాకు సరిపోకుండా పోయి స్టాప్ అయిన దాన్ని నువ్వు మళ్ళీ టేకప్ చేసినావు. అదేంది, అది నేషనల్ హైవే. ఇట్స్ అ నేషనల్ హైవే, నాట్ ఫ్రమ్ స్టేట్ మున్సిపాలిటీ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ, వాట్ నువ్వేం చేసినావు? ఎక్కడ గ్రీనరీ పెంచినావా? ఎక్కడన్నా అదే కనుక నేషనల్ హైవే ఆ రోడ్లు ఎక్కిపోయింది ఈ పొద్దు ఏంది అనంతపురం పరిస్థితి చెప్పండి. రా, నేను ఒకటే వస్తాను వెంకటరామ, నువ్వు ఏం చేసినావు చెప్పు. వాటర్ స్కీమ్ చేసినావా, లేకపోతే ఏమన్నా ఉందా? ఏదో మాట్లాడతావు. పొద్దున ఒకరు ఫ్రాక్షనిస్ట్. ఎస్, ఎందుకు నేను ఫ్రాక్షనిస్ట్ అయినా? మీలాంటి వాళ్ళు, మీ బంధువులు ఏమీ తెలియదు, మైట్ ఈజ్ రైట్ అంటారు, అందుకే అయినా ఫ్రాక్షనిస్ట్. నీకేం తెలుసు? నేను 2020లో పీజీ చేసిన. ఐ వాంట్ రైట్ ఏ థీసిస్ హౌ టు డెవలప్ ఏ మున్సిపాలిటీ అండ్ ఏ పంచాయత్ రాజ్ వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని. ఎలా వచ్చింది నాకు ఆ థాట్? ఎస్, చూస్తారా? ఈ పొద్దు మున్సిపాలిటీకి విత్ రికార్డ్స్ ఆస్తి పెట్టిన 2,165.61 కోట్లు. ఆషామాషి కాదు, విత్ ఆల్ ద రికార్డ్స్, బాండ్లతో సహా, స్కెచ్లతో సహా, గూగుల్తో సహా డైక్లాట్తో సహా 2 బుక్కులు ఉన్నాయి. ఏం చేసినారు చెప్పండి ముగ్గురు? మచ్చు తురుకకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫ్రాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ చెడగొట్టాడు. ఇవన్నీ చెడగొట్టినందుకే మా అసెట్ చూడండి. దిస్ ఎ రికార్డ్. ఎంఆర్ఓ సంతకంతో సహా ప్రతి ఫైల్ ఉంది దాంట్లో. దిస్ ఈజ్ ద రికార్డ్, మీరు చూసుకోవచ్చు. ఇంత ఇంప్రూవ్ చేసి మేము అవసరపడితే ఆ ఫ్రాక్షనిస్ట్ వచ్చే మొత్తం గబ్బు పట్టించినాడు. కాబట్టి అది ఫ్రాక్షన్ ఒకటి చేస్తే పర్వాలే. కౌన్సిలర్లను కొట్టా, పనులు చేస్తాంటే పోయి కొట్టా, మా ఇంట్లోకి వచ్చా. ప్రజాస్వామ్యమా? ఈ ముగ్గురు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఎక్కడే ఆ న్యాయము చెప్పండి. మీ ముగ్గురు ఏంటి? అట్లా రౌడీలు కాకపోతారు, అట్లా ఫ్రాక్షనిస్టులు కాకపోతారు, అట్లా రేపిస్టులు కాకపోతారు. ఇంకేంది మీరా? పోనీ ఏమన్నా ఉంటే చెప్పండి. ఐ విల్ కమ్ విత్ రికార్డ్స్. మున్సిపాలిటీ స్థలం నేషనల్ హైవేకి పోయింది, మెగా వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో నాకు 4 కోట్లు వస్తుంది. పోయినసారి ఆ ఎమ్మెల్యే గారు ఉండి 40 లక్షలకు అక్కడేదో లాలూచిపడి 40 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు గెట్ అనదర్ 4 crores. ఏమనుకుంటున్నారు? ఒక ఫ్రాక్షనిస్ట్ వచ్చి మా ఊరు చెడ, మీరు మళ్ళీ ఆయన ఒత్తాసు. ఎస్, మీరు పార్టీకి ఒత్తాసు పలకాల్సిందే. అది కాదు, మా ఇద్దరికి బంధుత్వం. మా విషయ కొడుకు అక్కడ ఏదో పెళ్లి చేసుకున్నాడు, ఈయనకు బంధుత్వం ఉంది. బంధువులు అని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్నారు.
మా పెద్ద ఆయన చెప్పండి ఏం చేస్తాను ఇవన్నీ అనంతకరణకి ఆయన పుణ్యాత్ముడు, మేమేమో బేకారు నా కొడుకులం, విశ్వేశ్వరరెడ్డి మంచోడు, మేమేమో బేకారు నా కొడుకులము, మేమంతా మా సొంత పని చేసుకోంపా, సొంతం పని చేయని ఏమంటారు బేకారిగాడు, ఇంటి పని చేస్తే మంచోడు. అది హిస్టరీ. స్వార్థం అంటే ఇంటి పని చేసుకుంటే ఇంట్లో వాళ్ళకంతా ఉపయోగపడతాం, ప్రజలు చేసి నీకు తెలియదు మా ఇంట్లో అందరూ పని చేస్తారు సార్. నా భార్య అన్ని మొత్తం నా ట్రాన్స్పోర్ట్కి ఇన్స్పెక్ట్ చూసుకుంటుంది సార్. ఏవే అశ్విత్ కూతురు 12.5 సంవత్సరాలే, షీజ్ ఎన్ ఎంటర్ప్రైనర్, వి టీచ్ దెమ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్. చెప్తున్నా అందరికీ, నో చదువు, నో మోర్ చదువు, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. నేర్పేయండి పిల్లలకి. ఏం చెప్తున్నారు తల్లులు? మా పాపకి ఏమీ తెలియదు, ఆ మాట రాకూడదు. మా పాప ఏమైనా చేయగలదు, ఏమైనా చేస్తుంది. నేను ఈరోజు కూడా ఎప్పుడన్నా ఇట్లంతా చాలామంది కూర్చోండి పెద్ద పెద్దోళ్ళు పిల్లిళ్ళలో, నేను ప్లేట్లు ఎత్తుతా. ఎందుకు ఎత్తుతా? ఆయమ్మ ఎత్తే ఆయమ్మ కూటి కోసం చేస్తుంది, నేను ఎగ్జాంపుల్గా ఉండాలని చేస్తా. కరెక్ట్ సార్. ఏమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం, మేము ఫ్రాక్షనిస్ట్ మాట్లాడతారు. ఊరకుండా ఆయన చెప్పినాడు దండే నాకుండే సంపాదన నీకు తెలుసా? ఏం తెలుసు? డబ్బులు ఎక్కువైపోయి. నమస్కారం రా. నీ తమ్ముడు నీ కొడుకు ఎందుకురా కొట్టుకొని కేసులు పెట్టుకున్నారు చెప్పరా? నువ్వు మాట్లాడతారు మా ఇంటి విషయం. ఈరోజు మేము కూడానే ఉన్నాం. ఎవరి సంపాదన వాళ్ళకు ఉంది, ఎవరి కార్లు వాళ్ళకు ఉన్నాయి. దండిగా సంపాదికూడదా? చెప్పు, నువ్వు దీనికి జవాబు చెప్పాలా? నీ కొడుకు మీ తమ్ముడు మధు అనుకుంటా ఎందుకు తగు వేసుకొని ఎఫ్ఐఆర్ చూపించాలా? ఎఫ్ఐఆర్లు కూడా తెప్పించినా నువ్వు మాట్లాడతావురా? ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడతావు, ప్రజాస్వామ్యం గురించి. ఎస్, ఐఎమ్ ఏ లోఫర్, నువ్వురా. నేను ఇంతుండే నేను లోఫర్ అంటున్నా, నన్ను నువ్వేమనాలరా? నిన్ను కొడుకు తమ్ముడు కొట్లాడతారా? ఏంటి ఇక్కడ కొట్లాడిందే? నేను లోఫర్, బేకారు నా కొడుకున్నా, మీరేంటరా? దానికి ఏమైనా ఉందా? ఎడనా వందలాది వేలాది చెట్లు నరికి ఇచ్చినారు మీరు. ఇప్పుడేమో పచ్చదనం, తాడిపత్రి ఎంతో పచ్చదనంగా ఉంది, చెట్లు పెంచినాం, ఇవి చేసినాం అంటున్నారు కదా. వందలాది చెట్లు నరికిచ్చారంట. ఇప్పుడు సరిపోయినప్పుడు అన్నీ చెప్తా అంటాం, ఇక్కడ ఉండాలి. నేను నరికిచ్చినాను లేదో, నేను నిజం చెప్పచ్చు, అనొచ్చు. కరెక్ట్. ఇదే రాజశేఖర రెడ్డి కూడా సూర్యప్రతాపుడు చనిపోయినాక ఏదో రాజీ అని మా జమ్మలమూడి ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి మధ్యలో జరిగితే ఒకటే మాట అన్నాడు, ప్రభాకర్ మీ అన్నకు తెలియదయ్యా, నీకు తెలుసు అన్నాడు. నేను ఇమీడియట్గా ఒకటే చెప్పిన, ఇప్పుడు నీ ఈడ ఏముంది, నేను చంపినానే కదా, నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా? నీ ఇంప్రెషన్ నీకుంది అంతే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడినా. అది చెప్తున్నా. నేను చెట్లు నరకలేదంటే నరికినారా అంటే నేను నరకలేదు అంటున్నా. నేను నరికింది ఒకసారి. అది ఎట్లా? రాజారెడ్డి గారు అప్పుడు ఒకసారి అయితే నరికిచ్చినారు. చెప్తా, అది కూడా ఏడో. రాజారెడ్డి గారు ఇక్కడంతా చెట్లు నరికిస్తా వచ్చి దోపిడీలు చేయించి అన్నీ చేసినారు. ఒక చిన్న దీనికోసం ఎవరికో సరిపోక వాళ్ళు అక్కడ సపోర్టు, మేము ఇక్కడ సపోర్టు. రోజు ఇట్లా చెట్లు నరుకుతా అంటే ఉదయం మా వాళ్ళందరిని పిలిచి నేను ఒప్పుకోను. ఇవి ఎవరు చేపిస్తున్నారు? రాజారెడ్డి గారు చేపిస్తున్నారు.
నష్టపోయింది ఏందో అవతలోళ్ళు నష్టపోతే యువతలోళ్ళు మనము నష్టపోతాను. నేను దీనికి ఒప్పుకోను. నేను చెప్పినట్లుంటే నేను మీతో ఉంటా, లేకపోతే లేదు. సరే చెప్పు అన్నారు. మేము రాజశేఖర రెడ్డి వాళ్ళ చెట్లే నరకాలండి. నేను పోయినాం లింగాలకు పోతే వాళ్ళకి అన్ని యాప్ చెట్లు ఉన్నాయి. దాన్ని నరికితే ఏమొస్తుంది? సరే ఆడికి పోయినాం. మెయిన్ ఇడుపులపాయకి పోయినాం. కానీ ఇడుపులపాయలో ఒకటే ఎంట్రన్స్, బయటకు వచ్చేదానికి లేదు. ఒకటే పోయాలా ఒకటే రావాలా. చాలా డేంజరస్ అనిపించింది. వద్దాలి. వాళ్ళ అనుంగ శిష్యుడు ఉన్నాడు. ఆడపోయి ఆయన చెట్లు చూసి, ఆయన పేరు మర్చిపోయినా, చూసి ఓ రోజు మొత్తం చెట్లు కొట్టేపించి మోటార్లన్నీ లోపలికి వేయించిన చేసిన ఒకరోజు. మీరే? నేను పోయినా, వచ్చినాం. మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఏ రోజైనా మా కాన్స్టిట్యూన్సీలో చెట్లు నరికింటి ఒట్టు. ఎందుకంటే ఆ రోజు తెలిసింది ఆయనకు బాధ. రాజారెడ్డికి శ్రీనివాసరావు అనుకుంటా, శ్రీనివాసరెడ్డి ఆయన పేరు. ఎన్ని చెట్లు నరికింటారు సార్? దాదాపు 1000. పొద్దు మా కర్మ. దానికి కొడవలు ఇక్కడ చేయరు, పొద్దుటూరులో చేస్తారు. చెట్లు నరికే పొద్దుటూరులో చేస్తారు. మా వాళ్ళు పోయి తెచ్చినారు. మేమంతా ఒక 300 పోయినాం. కర్మ కొద్దీ వర్షం వచ్చింది. కొట్టాలంటే మంట అవుతాయి. అంటే మళ్ళీ అతను అందరూ అన్ని కొట్టేపించుకున్నాడులే. అక్కడక్కడ చెట్లు ఎట్లా కావాలంటే చేసి నాన్నకి బ్రష్ పట్టించి వచ్చింది వాస్తవం. అదే ఫస్ట్ అదే లాస్ట్. నేను ఒకటే ఇప్పుడు రాజారెడ్డి కనపడలే. తుంపర్లు పడ్డ సీను అనుకుంటా ఆయన పేరు. మోటార్లు ఉండే 6 మోటార్లు ఉంటే దానికి వేరే వాళ్ళు పెట్టి లోపలికి వేపించి, ఇంకా బయటికి లెక్కలేము కదా, వేపించి నరికింది అయితే వాస్తవం. ఆ రోజు రాజారెడ్డి అదే ఫస్ట్ అదే లాస్ట్. రాజశేఖర రెడ్డికి తెలుసా ఈ విషయం? ఎవరికి? రాజశేఖర రెడ్డి గారికి తెలియని పరిస్థితి. యువతల గుంపు కొట్టిందంటే ఇంక దివాకర్ రెడ్డే. ఒకవేళ పోకపోని తెలియకపోతే అది అవతల కొట్టి మా వాళ్ళని కొట్టినట్టు రాజారెడ్డి కొట్టించినట్టు. అది పరిస్థితి. ఈ రాజశేఖర రెడ్డి గారు మెన్నని ఓడియాలని అక్కడి నుంచే స్టార్ట్ అయిందా ఇది? అది ఏమైందంటే ఈ పార్టీలో మా వాళ్ళు ఎవరు భోగాతి నారాయణ అవతల రాముడు అని ఉన్నాడు. వాళ్ళు చిన్న రప్చర్కు వాళ్ళు సపోర్ట్ చేసినారు. నా దగ్గరకు వస్తే నేను వద్దబ్బా మాకు ఇవన్నీ వద్దని నమస్కారం ఏంటి పంపిస్తే, వాళ్ళు మా అన్న దగ్గరికి పోతే నాకు ఫోన్ చేసినాడు, కొద్దిగా పట్టించుకోరా అన్నాడు. మా అన్న చెప్పింది. ఆడ నుంచి రప్చర్ అయింది. అయిన తర్వాత ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కడపకు పంపించమంటే పంపించా. ఆయన ఆడిపోయినాక ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని కాదు చూసుకుని వాళ్ళనే చూసుకుంటా పో అన్నాడు. పిలిపిస్తే నేను గౌరవంగా పంపించాను పెద్ద ఆయన దగ్గరికి. ఆడ నుంచి ఇంకా ఫ్లేరప్ అయింది. ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మెయిన్గా వచ్చి తాడిపత్రి బార్డర్ కడప ఒక సైడ్, ఈ సైడ్ వస్తే కర్నూలు బార్డర్. అవును. ఆ పల్లెలన్నీ ఇక్కడికే వచ్చి ఏ కావాలని చేశారు. సడన్గా ఎవడో పల్లెలోడు వస్తాడు, వాడు వస్తాడు, వీడొత్తి భర్త తాడిపత్రిలో మర్డర్ అనే ఒక ఇది ఉంది. కానీ ఒక్కటైతే చెప్తా, మాకు ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి మా గుంపు ఉంది. మా నాన్న 1932లో తాడిపత్రికి వచ్చి బస్సులు పెట్టుకున్నాడు. దాని తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి రాయవేలూరు జైల్లో 5.5 సంవత్సరం ఉన్నాడు. సో ఆయన ఎప్పుడు పీస్ కోరుకున్నాడు. మాకు కూడా పీసే ఉండాలని నేర్పించినాడు. కానీ 74లో నా కాలేజ్ అయిపోయింది. వస్తే యంగ్ బాయ్, ఐ వాజ్ అ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, అందరికీ తెలుసు. మా నాన్న అప్పటికే పీయూసీగా నాకు కారు కూడా ఇచ్చిన్నాడు. కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి వేరే ఉంది. మైట్ వాజ్ రైట్. మైట్ అంటే కత్తి కటారు పెట్టుకునేవాడు అంట. కొద్దిగా నేను చెల్లించిన, ఐ మీన్ బాగానే మంచి
స్కూల్స్లో చేర్పించాడు మా నాన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, హెచ్పిఎస్. కానీ ఇక్కడ వచ్చినాక ఈ సిస్టమ్ చూస్తే భరించలేకపోయినా. సో ఐ థాట్ వై కాంట్ హెల్ప్ మై పీపుల్. ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు అక్కడ మన చల్లా సుబ్బరాయుడు గారు, కానీ ఇద్దరు ఏ రోజు గొడవలకు పోలే. లేటర్ అని అయిపోయిందంటే దివాకర్ రెడ్డి మెచ్యూర్ అయిపోయి సమితి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చల్లా సుబ్బరాయుడు ఎవరిని ఏమనంటే హెల్ప్ చేసేవాడేమో, ఇక్కడ నాగిరెడ్డి చేసాడేమో. కానీ మా అన్న తర్వాత మేము ఒక గుంపు తయారైంది, జేసీ గుంపు. సరే వాళ్ళు ఏమన్నా చేయని, మర్డర్ చేసినా వి హెల్ప్ దెమ్, ఇంకో ఏ కేసులు వచ్చినా ఏమొచ్చినా వీ టు హెల్ప్ దెమ్. సో మాకు అదేమైపోయిందంటే దేవుడిచ్చిన వరం. తాడిపత్రి, మై బ్రదర్ వాజ్ ఎమ్మెల్యే ఫర్ 6 times, మళ్ళీ ఎంపీ అయినాడు. దాని తర్వాత నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. సో ఇట్ వాజ్ మేడ్ కంపల్సరీ టు బికమ్ ఏ మున్సిపల్ చైర్మన్. నేను మున్సిపల్ చైర్మన్ అయితేనే రిఫార్మ్స్ ఆ రోజే మొదలుపెట్టినా. మా ఊరు పెన్నావ నది ఎప్పుడు ప్రవహించేది. మా ఊరిలో ఒకటే ఒక ట్యాంక్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్యాంక్ 1923లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్యాంక్ ఉండింది. కానీ నేను వచ్చినాక మోడర్నైజేషన్, బికాస్ ఆల్రెడీ ఐ సీన్ ద వరల్డ్ బై ద టైమ్ నేను ఇంటికి వచ్చే లోపల. సో ఇమీడియట్గా జనరేటర్ తెప్పడము, 24 hours నేను నీళ్ళు ఇచ్చిన. ఆ రోజు నుంచి నా యొక్క మున్సిపాలిటీ మీద ఇంప్రూవ్ చేయాలనే తపనతో ఉన్నాను. అలానే నేను కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం ఉండేది. నాకు చంద్రబాబు నాయుడు గారి కొన్ని నచ్చినాయి. క్లీన్ అండ్ గ్రీన్. ఆయన ఏం చేశాడంటే ఎవ్రీ ఫ్రైడే ఆఫీస్ క్లీన్ చేయాలని పెట్టాడు. అండ్ గ్రీన్ అన్నాడు. ఆయన యొక్క మారల్ని తీసుకొని ఈరోజు ఇంత గ్రీన్గా చేశారు తాడిపత్రిని. మీకు తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్లు ఖర్చు పెడుతుంది అడ్వర్టైజ్మెంట్కి. ఏమని? ప్లాంటేషన్ చేయండి, ప్లాంటేషన్ చేయండి. మరి ఎంతమంది పాలిటీషియన్ దీన్ని టేకప్ చేసినారో నాకు తెలియదు.